హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 'కాంతారా 1' లెజెండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇది 'కాంతారా'కు ప్రీక్వెల్ అన్నమాట. అంటే మనం 'కాంతారా' మూవీ చూసాం. దానికి ముందు అంటే రాజుల కాలంలో అసలు దేవుడు అక్కడికి ఎలా వచ్చాడు, ఆ ఊరికి ఎలా వచ్చాడు అనేది 'కాంతారా చాప్టర్ 1' లెజెండ్ స్టోరీ అన్నమాట. ఇది ప్రీక్వెల్. ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్ స్టార్టింగ్లో ఒక పిల్లోడు ఉరికితో వచ్చి అసలు నాన్న ఎలా మాయమయ్యాడు, ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అని అడిగితే ఇది మన పూర్వీకులని ఒకళ్ళు ఫ్లాష్ బ్యాక్ చెప్పేది వాయిస్ ఓవర్తో చూపిస్తారు. నాకు తెలిసి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో కాంతారాలో లాస్ట్లో ఒక పిల్లోడికి ఇదంతా జరిగిందని ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు కదా, అతనికి మళ్ళీ ఆ పిల్లోడికే అంటే హీరో కొడుక్కి అతని ఫ్రెండ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు అనమాట. అయితే ఈ ట్రైలర్లో హీరో ఫ్రెండ్స్ ఎవరి క్యారెక్టర్లు ఉన్నారో అతను కూడా ఇందులో ఉన్నాడు ఫ్లాష్ బ్యాక్లో. అంటే వాళ్ళనే మళ్ళీ అంటే అది వాళ్ళు మళ్ళీ జన్మించినట్టు అలా ఉంటుంది కదా, అలా తీసినట్టు. అయితే ఇందులో రాజు దుర్మార్గుడు అన్నమాట. ఒక రాజు ఉంటారు, వీళ్ళది ఒక గూడెం లాగా అడవి ప్రాంతం అన్నమాట. వీళ్ళు అక్కడ ఏదో పండించి 3 వంతులు వీళ్ళు రాజుకి ఇవ్వాలనుకుంటా. అంటే వాళ్ళు పండించిన వ్యవసాయం అంతా దాంట్లో 3 వంతులు ట్విస్ట్ కట్టడం, అదేదో అంటారు కదా, రాజుకు 3 వంతులు ఇవ్వాలి. అలాగే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అని చెప్పి అంటుంటారు. అంటే నాకు తెలిసి అక్కడే దేవుడు ఉంటుంటాడు. అంటే ఇలా లోయలాగా మనకి స్టార్టింగ్లో ఒక పోస్ట్ వచ్చింది కదా, ఆ లోపల దేవుడు ఉంటారు. కాకపోతే వీళ్ళందరూ బ్రహ్మరాక్షసుడేమో అని అనుకుంటుంటారేమో అని నా ఊహ అన్నమాట. అందుకే అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ దేవుడు ఉంటాడు. మళ్ళీ శివలింగం లాంటిది ఒక రాయి దొరకడము, ఇక్కడ దేవుడు వెలిశారని. అలాగే రాజు అంటాడు, ఇదంతా వీళ్ళు ఆడుతున్న కట్టు నాటకం, ఇక్కడ అదేమి లేదు, ఇక్కడ మట్టి తప్ప ఏం లేదని హీరోని కట్టేసి ఉంటారు అన్నమాట. అంటే హీరో రాజుని ఎదిరించి మనం ఏమి వాళ్ళకి ఇయ్యక్కలేదు, 3 వంతులు మన దగ్గరే ఉంచుకుందామని రాజుని ఎదిరించి ఉంటాడు. అందుకే రాజు వీళ్ళతో వైరం కానీ యుద్ధం చేస్తుంటాడు. అలాగే మధ్యలో లవ్ స్టోరీ కూడా చూపించాడు. రాణి అన్నమాట. రాణిని హీరో లవ్ చేయడం, హీరోయిన్ కూడా హీరోని లవ్ చేయడం, అది రాజుకి ఇష్టం ఉండదు. వీళ్ళు తక్కువ జాతి అది అని దాంతో యుద్ధం చేయడం, ఆ యుద్ధం ప్రాసెస్లోనే హీరోకి దేవుడు హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. అలాగే కొన్ని చిన్న పంది పిల్లలన్నీ వచ్చి మనుషుల మీదకి ఎక్కేది అది కానీ, మళ్ళీ ఒక నిప్పుల ద్వారా దేవుణ్ణి చూపించేది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆ ట్రైలర్లో వెనకాల వచ్చే సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. చాలా చాలా ఖర్చు పెట్టారని అయితే తెలుస్తుంది. ఈ మూవీ అయితే అక్టోబర్ 2వ తారీఖున వస్తుంది. నేనైతే రియల్గా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. మీకు ట్రైలర్ చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. నేను అనుకుంటున్న స్టోరీ ప్రకారం ఒక రాజు ఉంటాడు, అతను ప్రజలు నివసిస్తుంటాడు. వీళ్ళ గూడెం ఉంటుంది, అంటే ఒక ఏరియా, ఒక చిన్న ఊరు లాంటిది. ఆ ఊరు మీద ఆ ఊళ్ళో హీరో ఉంటాడు. హీరో వాళ్ళని ఎదిరిస్తున్నాడు. ఒక పులి సీన్ కూడా ఉంటుంది, ఒక చిన్న పిల్లోడు, ఆ పిల్లోడే హీరో అంటాడు. నాకు తెలిసి హీరో వీళ్ళకు గూడెం వాళ్ళకు దొరుకుంటాడు. దేవుడు పంపినాడని హీరోని బాగా చూసుకుంటుంటాడు. హీరో వాళ్ళ ఊళ్ళో ఉన్న జనం కోసం సహాయం చేస్తూ ఉంటుంటాడు అన్నమాట. రాజుకి ఎదురు వెళ్తాడని నేను అనుకుంటున్నా. నేనైతే ఇది అనుకుంటున్న స్టోరీ. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అక్టోబర్ 2న అయితే పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవబోతుంది. సినిమా రాగానే నేను చూసి రివ్యూ చెప్తాను. అలాగే ఇలాంటి రివ్యూ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.